హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. మీరు తమిళ చూసే వచ్చి ఉంటారు కదా. థియేటర్స్లోకి రిలీజ్ అవ్వకముందే మనడు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చెప్పేస్తాను అనుకుంటున్నారా? ఎస్, ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది నేను చెప్తాను, కానీ డేట్స్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. ఏ మూవీస్ ఎంతలోకి వస్తాయో నేను చెప్తాను. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇంకో మాట, మీరు కానీ నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ సంక్రాంతికి చాలా సినిమాలు మాత్రం పోటీ పడుతున్నాయి. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల దాకా అందరి సంక్రాంతి దించేద్దామనే. ఇందులో ఏ సినిమా హిట్ అవుద్దో ఏ సినిమా ఫట్ అవుద్దో తెలియదు. ఓటీటీలోకి రావడం కారణాలు కూడా అదే. హిట్ అయిన సినిమా కొంచెం లేట్గా వస్తుంది, ఫ్లాప్ అయిన సినిమా త్వరగా వస్తుంది. అయితే ఈ మూవీ లిస్టులో ఫస్ట్గా చెప్పుకునేది మహేష్ బాబు గారిది గుంటూరు కారం మూవీ. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూడో సినిమా ఇది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ లీగల్గా వెయిట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగకు పెద్ద హిట్ గుంటూరు కారం మూవీననే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్లోకి విడుదలవుతుంది. అయితే ఇది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అనేది డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఈ మూవీ మాత్రం నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ని సొంతం చేసుకుంది. అయితే నెట్ఫ్లిక్స్ ఉన్నోళ్ళు వేచి చూడండి, కంగారు పడద్దు. థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత గుంటూరు కారం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అనేది డేట్తో మీకు చెప్తాను. నెంబర్ 2, హనుమాన్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. యంగ్ హీరో తేజ సజ్జా, మరో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన జాంబిరెడ్డి మూవీ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. హనుమాన్ మూవీ ట్రైలర్ అదిరిపోయే విజువల్తో ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ట్రైలర్ చూసాక ఈ సినిమాపై అంచనాలు ఇంకా బాగా పెరిగాయి. ఈ మూవీ ఈ జనవరి 12వ తేదీన థియేటర్స్లో వస్తుంది. అన్ని భాషల్లో వరల్డ్ వైడ్గా మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఇంకా డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఈ మూవీ మాత్రం G5 డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. G5 మీకుంటే వెయిట్ చేయండి, త్వరలో ఈ మూవీ G5లోకి రాబోతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ నా స్వామిరంగా. టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన న్యూ మూవీ ఇది. సంక్రాంతి పండుగ అంటేనే నాగార్జున మూవీ తప్పనిసరిగా ఉంటుంది. 2016లో వచ్చిన సోగ్గాడి చిన్నాయన, 2022లో వచ్చిన బంగారాజు మూవీ, ఇప్పుడు ఏమొచ్చి నా స్వామిరంగా. ఇలా నాగార్జున గారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి తన మూవీస్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ జనవరి 14వ తారీఖున థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది. ఓటీటీ డేట్స్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ మాత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ కొనుక్కుంది. సో డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉన్నోళ్ళు మాత్రం ఈ మూవీ కోసం వేచి చూడండి, త్వరలో మీ ముందుకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ మూవీ సైంధవ్. హిట్ సిరీస్ మూవీ డైరెక్టర్ శైలేష్ కోలాను, విక్టర్ వెంకటేష్తో కలిసి వస్తున్న సినిమా సైంధవ్. విక్టర్ వెంకటేష్ది 75వ సినిమా ఇది. ఒకప్పుడు సంక్రాంతికి మూవీస్ రిలీజ్ చేయాలంటే నాగార్జున వెంకటేష్ గారు, ఇప్పుడు ఎందుకో వెంకటేష్ గారు కొంచెం వెనకబడ్డారు అనుకోవాలి. మళ్ళీ ఈ సంక్రాంతితో సైంధవ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఈ మూవీ జనవరి 13వ తారీఖుని థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సో అమెజాన్ ప్రైమ్ ఉన్నోళ్ళు ఈ మూవీ కోసం వేచి చూడండి, త్వరలో మీ ముందుకు వస్తుంది. ఇవే కాకుండా తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీ జనవరిలో విడుదల కానుంది, కానీ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే కెప్టెన్ మిల్లర్ మూవీ ఓటీటీ రైట్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుక్కుంది. ఇదే కాకుండా శివకార్తికేయ నటించిన న్యూ మూవీ ఏలియన్. ఈ మూవీ కూడా జనవరి 12వ తారీఖున థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీని కూడా అమెజాన్ ప్రైమే సొంతం చేసుకుంది. అయితే అమెజాన్ ప్రైమ్ ఉన్న పండుగ చేసుకోండి, మొత్తం 3 మూవీస్ అన్ని అమెజాన్లోనే వస్తున్నాయి. ఇప్పుడు వెయిట్ చేయకుండా ఆ మూవీస్ని వెళ్ళి మీరు థియేటర్లో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.